ఒక అందమైన అమ్మాయి కోసం మీకు చెప్తాను. చాలా అందం. ఎంత అందమైన అమ్మాయి అంటే ఆ అందం చేత ఒక చూపు చేత యాకోబుని పడగొడేసింది. ఆమె పేరేమిటో తెలుసా? రాహేల్. ఆమె అందం చేత వాళ్ళ తండ్రి ఎప్పుడు కూడా ఆమెని బహుబాగా చూసుకునేవాడు. ఈమెకి ఇజ్రాయేలు భర్త అయ్యాడు, అంటే యాకోబు భర్త అయ్యాడు. యాకోబు కూడా రాహేలు బాగా అందగత్తెని బాగా ప్రేమిస్తున్నాడు. లేయాను ద్వేషించాడు, రాహేల్ని ప్రేమించాడు. ఎవరు? దేవుడు లేయాను ప్రేమించాడు, రాహేల్ని అలా పక్కన పెట్టాడు. మనుషుల్ని ద్వేషిస్తున్నారా? ఆయన ప్రేమిస్తున్నాడు. రాహేలుకి దేవుని గురించిన జ్ఞానం ఏమీ లేదు. నేను అందగత్తిని అనుకున్నది. సరే, ఒక రోజున వినాలి. ఒక రోజున దేవుడు చెప్తున్నాడు, యాకోబా, నువ్వు నాకు ఎక్కడైతే మందిరం కడతావు అనుకుంటున్నావో బేతేలుకి నిన్ను పిలుస్తున్నాను రా అన్నాడు. దేవుడు మాటకు లోబడి బేతేలుకి బయలుదేరుతున్నాడు. భార్యలారా మీరు వస్తారా? భార్యలు ఎంత మంచోళ్ళు చూడండి. మీరు ఏడకంటే మేము ఆడకే వస్తా అన్నాడు. లేయా పరిశుద్ధురాలే దేవుని సేవించడానికి బేతేలుకి వెళ్తుంది. యెహోవాను సేవించడానికి రండి మీ విగ్రహాలు విడిచిపెట్టి. హల్లెలూయా. లేయా దేవుని సేవించడానికి పరిశుద్ధంగా వెళ్ళింది. హృదయంలో పాపము లేకుండా వెళ్ళింది. వాక్యం వింటున్న బిడ్డ నన్ను చూడు, ఇంకా 39 రోజులు ఉన్నాయి. నీ ప్రార్థనలో నీరులో పోసిన పన్నీరు కాకుండా దేవునికి వ్యతిరేకమైనది ఏదుందో విడిచిపెట్టి 2వ రోజుకెళ్ళు. మంచి అవకాశం నీకు. సమూయేలు చెప్తున్నట్టుగా నేను చెప్తున్నాను నీకు. సమూయేలు చెప్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు నీకు. విను, దేవుడు మాట విను. దేవుని సేవించడానికి వెళ్తున్నప్పుడు యాకోబు విరిగి నలిగిన హృదయంతో వెళ్ళాడు. లేయా పరిశుద్ధముగా అలంకరించుకు వెళ్ళింది. రాహేలు మాత్రము తండ్రి దగ్గర ఉన్న కొన్ని విగ్రహాలు దొంగిలించి ఒంటి కింద బట్టలో పెట్టి ఏమీ తెలియనట్టు చప్పుడు కాకుండా ఒంటి మీద కూర్చుంది. లాబాను వచ్చి అన్నాడు, నాకు సంబంధించింది నీలో ఉంది అన్నాడు. యాకోబు అన్నాడు, మేము వెళుతుంది ఎబెనేజర్ దగ్గరికి. స్తోత్రం. వ్యర్థమైనవి పట్టుకుని వెళ్ళాం. పాపములు దేవునికి ఇష్టం లేనివన్నీ పద్దండ్రాములోనే విడిచిపెట్టి బయలుదేరాం. చెల్లెమ్మ మనుషులు పై రూపమును చూస్తారు, దేవుడు ఈరోజు నీ గుండెను చూస్తున్నాడు. జాగ్రత్త. ఎవరిని మోసగిస్తావు? నిన్ను సృజించిన దేవుణ్ణి మోసగిస్తావా? నీ కళ్ళు, నీ ముక్కే కాదు, నీ కడుపులో ఎన్ని పేగులు ఉన్నాయి కూడా దేవుడికి బాగా తెలుసు. నీ అంతరంగములు ఏమున్నదో దేవుడికి బాగా తెలుసు. ఎవరిని మోసగిస్తావు? మేము వెళుతుంది ఎవరి దగ్గరికి? చెప్పాలి, ఎవరి దగ్గరికి? అబ్బా, మనం వెళ్తుంది ఎవరి దగ్గరికి? ఎబెనేజర్ రమ్మన్నాడు, మనకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. యాకోబు విరిగి నలిగిన హృదయంతో వెళుతున్నాడు. లేయా పరిశుద్ధంగా వెళుతున్నది. రాహేలు కప్పుకొని దాచేసుకుని లోపల పెట్టేసుకుని కనీసం భర్త కూడా తెలియనట్టుగా దాచుకుని పోతుంది. యాకోబు అంటున్నాడు, నా భార్య రాహేల్ని, నా భార్య లేయని నన్ను చూడు అంటే చూశారు కానీ కనబడలేదు. మేము ఇప్పుడు వెళుతుంది పరిశుద్ధ దేవుడి దగ్గర కాబట్టి మేము అట్లాంటి పనులు చెయ్యం అని అన్నాడు. హల్లెలూయా. ఆయన వీళ్ళిద్దరిని బేతేలు తీసుకొచ్చాడు. బేతేలు అంటే ఏమిటో తెలుసా? యెహోవా మందిరం. యెహోవా మందిరంలో ఎవరిని శిక్షించడు దేవుడు. దేవుడు మందిరంలో అందరికీ అవకాశం ఇస్తాడు. ఇప్పుడుకైనా మారండ్రా అంటాడు. ఇప్పుడైనా వదిలిపెట్టండి, ఇప్పుడైనా ఒప్పుకోండి, ఇప్పుడైనా ఒప్పుకోండి. ఈ రాత్రి నేను పోవునుగాక అంటలేదు, మారునుగాక అంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడున్నానంటే ఎబ్రోనులో లేను, బేతేల్లో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు మందిరం. అందరికీ, దుర్మార్గులకి, పాపులకి, బలహీనులకి అందరికి అవకాశం ఇస్తున్నాడు. రాహేలు కూడా అవకాశం ఇచ్చాడు. రాహేలు మందిరంలో కూడా నటించేసింది. నాటక ఏమంటారు చూడు, నటి, మహానటి అంటారు చూసి, బాగా మందిరంలో కూడా కొంతమంది మందిరంలో ఎంత బాగా నటిస్తారండి. లోపలంతా కూడా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని మందిరంలో ఎంత బాగా నటిస్తారండి. లోపల దుర్వాసన కొట్టే పాపం పెట్టుకుని
ఎవరి దగ్గర నటిస్తావు? నా దగ్గర నటిస్తావు. దేవుడి దగ్గర నటించగలవా? నీ పుట్టు పూర్వాళ్ళతో సహా దేవుడు తెలుసు. నీ మరణ గడియ కూడా దేవుడికి బాగా తెలుసు. ఎవరి దగ్గర నటిస్తావు? దేవుడు అంతమందిని స్వస్థపరచకుండా ఒక రక్తస్రావం కలిగిన స్త్రీనే స్వస్థపరిచాడంటే ఆమె రోగాన్ని చూడలేదు, ఆమె గుండెను చూశాడు. హల్లెలూయా. నీకు మందిరంలో మంచి అవకాశం, రాహేలుకి మంచి అవకాశం ఇచ్చాడు, మందిరంలో నటించింది. పదండి, ఇప్పుడు మనం అత్యుత్తమైన ఘట్టం హెబ్రోనుకు వెళదాం. హెబ్రోన్ అంటే దేవుడితో ముఖాముఖిగా చూసేటువంటి దేవునితో సహవాసం. హల్లెలూయా. దేవుని చూడాలి, హెబ్రోనుకి వెళ్ళాలి. పదండి. లేయా భయభక్తులతో వెళ్తుంది, యాకోబు శుద్ధ హృదయముతో విరిగిన మనసుతో వెళ్తున్నాడు, రాహేలు పాపాన్ని దాచుకుని వెళ్తుంది. బేతేలుకి హెబ్రోనుకి మధ్యలో రాహేలు పురిటి నొప్పులు వచ్చి అక్కడికక్కడే చచ్చిపోయింది. హెబ్రోనుకి రానివ్వలేదు. నీవు దేవుడితో సహవాసం చేయలే, పడిపోతావు. ఇక్కడ నటిస్తావేమో కానీ అక్కడ నటించలేవు.